హాయ్ ఎవ్రీవన్. అమ్మ చేసే పద్ధతిలో టమాటో ఎండు చేపల పులుసు. నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. చేప ముక్కల్ని గోరువెచ్చని నీళ్ళలో 5 నిమిషాలు నానబెట్టి రబ్ చేస్తూ శుభ్రం చేస్తే ఆ పైన ఆ పులుసు అనేది పోతుంది, నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. నూనె వేడి చేసిన తర్వాత ఎండు చేప ముక్కల్ని 2 వైపులా వేపి గిన్నెలోకి తీసుకుని తాలింపు సామాన్తో పాటు మెంతులు కూడా వేసుకుంటే పులుసు కూరలకి మెంతులు చాలా టేస్ట్ని ఇస్తాయి. ఎండుమిర్చి, కరివేపాకు, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి 3 నిమిషాలు మగ్గించిన తర్వాత 3 టమాటాలు వేసి 3 నిమిషాలు మగ్గించాలి. ఈలోగా మనం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అప్పటికప్పుడు దంచి వేసుకుంటే కూరకి మరింత రుచినిస్తుంది. టమాటాలు బాగా మగ్గితేనే పులుసు రుచిగా ఉంటుంది. దంచిన మసాలా వేసుకుని బాగా కలిపి 2 స్పూన్ల కారం వేసి ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి రసం తీసి వేసి దాంతోపాటుగా 100 ml వాటర్, 1 కప్పు వాటర్ పోసి కొత్తిమీర వేసి 5 నిమిషాలు కుక్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మీకు యూస్ఫుల్ వీడియో అని అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది.